దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఏమి ఏమి అడుగుతాము అని అంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, రాజ్యము కావాలి, నేను బాగుండాలి, నాకు జాబు రావాలి అన్నీ అడుగుతామండి. కానీ ఏమి అడగమనంటే జ్ఞానం అడగం. ఏమి అడగాలి, ఏమి అడగకూడదు అనే వివేచన జ్ఞానం మనం ఖచ్చితంగా దేవుడి దగ్గర అడగటం తెలియాలి. ఆమె సొలొమోను ఎంతో తెలివితో అడిగిన విషయం ఏంటి అని అంటే జ్ఞానం అడిగాడండి. సొలొమోను దేవుడు ప్రత్యక్షమై నీకు నేను ఏమి ఇవ్వాలి అడుగు అనని కోరినప్పుడు దేవుడు కాడ విజ్ఞాపన చేసే పనిలో సొలొమోను ఏం అడుగుతాడంటే దేవుడితో, దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. సొలొమోను దేవునితో ఇలాగున మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నా తండ్రులకు నువ్వే మాట ఇచ్చావో, మమ్మల్ని దీవిస్తావును, మమ్మల్ని ఆశీర్వదిస్తావు అని మా తండ్రులతో చెప్పే ఉన్నావు కదయ్యా, అది నువ్వు స్థిరముగా ఉంచమంటున్నాడండి. స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనము మీద నీవు నన్ను రాజుగా నియమించావు. ఆమేన్. ఎలా ఉన్నారంట జనాంగం? నేల ధూళి అంత జనాంగం మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ పని ఎవరిదంటే ఈ నీ పని భూమి మీద పని ఎవరిది? దేవునిది. ఆమేన్. ఈ నీ పని బహు గొప్పది. ఆమేన్. నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము కావాలని అడుగుతాడండి. ఇది తెలివితేటలు. దేవుడితో సంభాషణ చేసేటప్పుడు మనం అడుక్కుంటా ఉంటాం. జ్ఞానము కలిగి ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మనం అడగటం తెలిస్తే తర్వాత వచ్చేది అదే ఎంటబడి వచ్చిద్దండి. సొలొమోను ఏమడిగాడు? నాకు జ్ఞానము కావాలని అడిగాడండి. జనమునకు న్యాయము తీర్చి శక్తి గలవాడు ఎవడూ లేడు, కానీ నీ జనం మీద నన్ను రాజుగా నియమించావు కాబట్టి నాకు కావలసింది ఏంటి అనంటే, నాకు ఆయుష్కాలము కానీ నా శత్రువులతో పోరాడి నేను గెలవటము కానీ ఇవి అడగల. నీ జనానికి తీర్పు తీర్చే వివేచన జ్ఞానము నాకు కావాలి, తెలివితేటలు నాకు కావాలి, మంచి చెడ్డలను వివేచించటం నాకు తెలియాలని అడిగిండండి. ఇంకా తక్కిన